నాయకత్వం ముందుంటుంది. మహిళలు ఒక ముందుకు వస్తే వాళ్ళ పనిలో నాణ్యత ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, వాళ్ళ నిజాలు ఉంటాయి. ఖచ్చితంగా అది సమాజానికి ఉపయోగపడుతుంది. అందువలన మహిళలను రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అంశాల్లో ఎంకరేజ్ చేద్దాం. ఈ బాపట్ల జిల్లాలో కూడా రేపు 11వ తారీఖున 100,000 మందితో మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహం దగ్గర శాంతియుత నిరసన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలోనే బాపట్ల జిల్లా అంటే ఒక ప్రత్యేకత అనేది ఉండాలని తెలియజేసుకుంటున్నాం. అన్నలు బీఎస్పీ పార్టీ లీడర్స్ కూడా ఒక మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు ఈ జిల్లాలో. అందరి సహాయంతో తీసుకుందాం, మిగతా వర్గాలను కూడా తీసుకుందాం, మిగతా కులాలను కూడా. ఈరోజు ఏం చెప్తున్నామంటే మన జిల్లాలకు వచ్చినప్పుడు సుమారు ఒక 20-30 కులాలు యాక్టివ్గా ఎక్కువగా జనాభా ఉండే కులాలు ఉన్నవి. వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యమైనది ఏంటంటే సంచార జాతులు. ఎక్కడ పోయినా కూడా సంచార జాతుల విషయంలో మాకైతే చాలా ఎక్కడ పోయినా రోడ్ల మిట్టి ఇంకోసాటి ఏ వాళ్ళు సమాజంలో మనుషులు కాదా అని ఈ సందర్భంగా గమనిస్తున్నాం. వాళ్ళకు తక్షణం సంచార జాతులకు ఏయో చేయాలి. ఇన్ని చేయాలంటే సామాన్యుడు శక్తివంతుడు కావాలి, సామాన్యుడు రాజకీయ రంగ ప్రవేశం చేయాలి. ఇవన్నీ మనకు సాధ్యమవుతుందా, మనము చేయగలమా, ఇది మనకు సాధ్యమేనా అనేటువంటి అటువంటి చర్చ వద్దు. ప్రపంచవ్యాప్తంగా కామన్ మ్యాన్ పెట్టిన పోరాటం, సామాన్యులు మొదలుపెట్టినటువంటి ఉద్యమాలు చరిత్రలో ప్రపంచం సృష్టించాయి తప్ప ఎక్కడ ఉద్యమాలు ఓడిపోలేదని ఈ సందర్భంగా మనము రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియజేద్దాం, ప్రయాణిద్దాం, ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ, మిత్రులారా మరోసారి ఈ బీసీ సమన్వయ కమిటీ బాపట్ల జిల్లాలో కమిటీలోకి వచ్చే వాళ్ళు రండి, అందరం కలిసి ప్రయాణిద్దాం. మేమైతే ఫుల్ టైంగా ఈ రాష్ట్రంలో ఫుల్ టైంగా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఏ విషయం వచ్చినా కూడా ఎప్పుడైనా కూడా ఎవరితోనే మాట్లాడడానికి కూడా